కన్నలేడి వాళ్ళు పాండవులు మెట్ట. ఏయ్ బ్రో బ్రో కరాకండి బ్రో, భయపడకండి భయపడకండి. హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు మనం వచ్చిన లొకేషన్ వచ్చేసి మన పెద్దాపురం కాకినాడకి దగ్గరలో ఉన్న పాండవుల మెట్ట. వీలైనంత మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. టార్చ్ లైట్ మర్చిపోయాను, ఇప్పుడు టార్చ్ లైట్ పట్టుకొచ్చారు. టార్చ్ లైట్ ఉన్నాయి అంకుల్? టార్చ్ లైట్ కొంచెం మీడియం ఉన్నా పర్లేదు, పెద్ద చూపించండి దాన్ని. మన కోసం అనుకోండి, చల్లగా ఉంది. కన్నలేడి వాళ్ళు పాండవులు మెట్ట. పాండవులు 12 సంవత్సరాల అజ్ఞాతవాసం టైంలో కొన్ని రోజులు ఇక్కడ నివసించేవారని, ఆ టైంలోనే రాజమండ్రిలోని గోదావరి నదికి స్నానాల కోసం వెళ్ళడానికి సొరంగ మార్గం చేసుకున్నారని, అది కాకుండా ఆ టైంలో ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి సొరంగ మార్గాలు యూజ్ చేసేవారంట. ఇవి యూజ్ చేసి ఈజీగా వాళ్ళు అనుకున్న లొకేషన్కి వెళ్ళడానికి, పైగా అజ్ఞాతవాసం కదా, ఎవరికి కనిపించకుండా కూడా వాళ్ళు తిరగడానికి సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకున్నారని కథలు ఉన్నాయి. నేను 3 years బ్యాక్ వచ్చాను, అప్పుడైతే కొంచెం బాగానే ఉంది వెళ్ళడానికి, కానీ అప్పుడు నా దగ్గర కెమెరా టార్చ్లు ఏం లేవు. సో ఇప్పుడు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరింది. అసలు ఇది ఇప్పుడు ఎంత ఉంది, అసలు దారి ఉందా లేదా, ఎలా ఉందో కూడా తెలీదు. అదేంటో వెళ్ళి చూద్దాం, చెక్ చేద్దాం. ఇప్పుడు మా తాతల టైం నుంచి పాండవుల మెట్ట. ఈ గుట్ట ఎక్కడుందో తెలియక ఇది ఎత్తుక్కుంటే ఇంకో పక్క వచ్చాం తుప్పల్లోకి. ఇటు కాదంట, మీరు వచ్చింది రాంగ్, అటేపు వెళ్ళాలంటున్నారు. మేము అటేపు ఉంటుందేమో అటేపు వెళ్ళాం. ఇది గుడి, అది కాకుండా ఎలా ఒక రోడ్డు, అలా సిమెంట్ రోడ్డు కూడా ఉందంట రావడానికి. అక్కడి నుంచి పైకి అలా మెట్లు ఉంటాయి, వేరే మెట్లు. ఆ మెట్లెక్కి వెళ్ళాలి ఇప్పుడు. అలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి వేరే మెట్లు ఉన్నాయి. ఇవి ఇలా పైకి ఎక్కి వెళ్ళి, అమ్మ ఎండ మాత్రం తీసేస్తుంది భయ్యా. ఇక్కడ మనకి పెద్ద పాదముద్ర కనిపిస్తుంది కదా, ఇది భీముని పాదముద్ర అంట. ఇది 15 నుంచి 16 అంగుళాలు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇలా కిందకి దిగిన తర్వాత, ఇది గుహ కాదు, చిన్న రూమ్లో ఉంది. మా టాస్క్ ఎక్స్ట్రా టీమ్ రెడీగా ఉంది. వీళ్ళు ఎంతమంది లోపలికి వస్తారు ఎవరు రావడం తెలియదు. ఎదురా రెడీ. ఇది బిఫోర్ గుహ. గుహలోకి వెళ్ళక ముందరే కౌంట్ చేయండి రా మొక్కలు. పరమానంద శిష్యుల్లో కాదు, మామూలుగా లెక్కండి. 7 వెళ్తున్నాం. బయటకు వచ్చాక ఎవరైనా కుదిరితే రాజమండ్రిలో డ్రాప్ అయిపోతాం, లేకపోతే అందరూ వెనక్కి వచ్చేస్తాం. అరే ఇక్కడ రూల్ నెంబర్ 1, వెళ్ళిన దారిలోనే వెనక్కి రండి. ఎందుకంటే లోపల ఎన్ని దారులు ఉంటాయో మనకు తెలీదు. ఇంకొకటి, గబ్బులు చాలా దారుణంగా ఉంటాయి, మొక్కల మీద పడిపోతాయంట. మరి ఇది ట్రై చేస్తున్నాం. ఇది ఎలా గుహ ఎక్కడికి వెళ్తుందిరా, అమ్మ బాబోయ్. ఏయ్ బ్రో బ్రో కరాకండి బ్రో. బ్రో అది పోమా కర్రారా? అస్సలు అది మీకు కనబడడానికి ఓకే, కానీ బ్రీత్కి అసలు ఎంత అంటే అస్సలు బ్రీత్ అంత అట్లా. కొట్టేస్తున్నారా లోపలికి వేయండి. మళ్ళీ ఉంది గుహ ఉందా? గుహ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. నాకెందుకో నేను ఇంకా వెళ్ళలేనేమో అనిపిస్తుంది. కంగారు పడకండి రే, వచ్చేస్తా. వే కాదు, దారి నుంచి ఇంకా దారులు ఉన్నాయి. ఇంకో ఊపిరి అందట్లేదురా, చాలా కష్టంగా ఉంది.
అందరూ ఒకసారి వస్తే సుభాషే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దారి ఉంది. అదోటిది ఎదరికెళ్ళ కరువు కదా, రావాలి. వచ్చేసానా? కొంచెం ఓ బాబోయ్, జాదా నమ్మకం. ఒక అటెంప్ట్ చేసాం. ఇప్పటి వరకు మీరు చిన్న క్లిప్ చూసారు కదా, ఫస్ట్ అటెంప్ట్. మన సైజు గుహకి సరిపోవట్లేదు, టైట్గా ఉంది. మా ఓన్ పంపిస్తున్నాను. ఇప్పుడు వీడు సేఫ్గా వస్తే ఇంకొక వీడియో వస్తుంది, లేకపోతే మళ్ళీ సేమ్ కట్. భయపడకండి, భయపడకండి. వెళ్ళరా రే ఎక్స్ట్రాలు. మామూలుగా వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ప్రెజెంట్ హైట్ బాగానే ఉంది. లేదు మంచిది కాదు, ర్యాబీస్ వస్తుంది. మరి ఇందా నుంచి అదే కదా చెప్తున్నాను. అవన్నీ గుహలాగా వెళ్తున్నాయి, అందుకే ఇరుక్కుపోయాను. మళ్ళీ నేనే ముందు వెళ్ళా, ఇంకెందుకు పోయి నువ్వు రెడీ అయింది. వెళ్ళబే టాక్సీ అయితే వెళ్ళవయ్యా. కెమెరా కూడా పట్టుకోరా. కర్ర తీస్తే కర్ర పాములా ఫీల్ అవుతున్నాను నేను ఇందా నుంచి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే సరిపోద్దేమో. నీ ఇష్టం, ఏదో ట్రై చేయి. కెమెరా అలా పెట్టి అయితే నీకు కాల్ పంపించు. అలా కన్నా ముందు నుంచి వెళ్తేనే నీకు వెళ్ళడానికి కంఫర్ట్. ముందుకెళ్ళి అదర్ తిరగలరా. ఆర్మీ తెలుసా, మనం కాళ్ళు సపోర్ట్ కూడా తీసుకో. మొత్తం దిగేస్తున్నా చూసుకో. భయపడక భయపడక. నీకేమైనా బయట 100 ఫ్లెక్స్లు వేపిస్తాను రాయమండ్రిలో. అవి కరకుండా ఉంటే చాలు. చూడడానికి ఎలా ఉంది కానీ స్మెల్ మాత్రం. రే ఏరా నాకైనా దారురా, నేను ఇంకా లోపలికి వెళ్ళాను కదరా. నువ్వు రాగబే చూస్తున్నాను. ఏం లేవు. నేను కారణంగా తిరిగాక చెప్పి నేను లోపలికి వస్తా. అది కాల్స్ అమ్మని వెళ్ళిపోతే మన పరిస్థితి ఇప్పుడు. వెళ్ళి కూర్చోగలుగుతావు అక్కడ మని? కూర్చోడానికి అవ్వదు నాకు తెలిసి. గబ్బులే మొత్తం పైన. అమ్మో, జస్ట్ అక్కడికి వెళ్ళి అది షార్ట్ తీ సరిపోద్ది. మాయా లోన్ ఎన్ని ఉన్నాయి చూసావా? ఇంకా ఉన్నాయా? అశోక్ సింహ మొత్తం చెమటలు పట్టేసి కాదు. వీడియో చూ, ఇక్కడికి ముందు చేసాలు చూడు. ఇవన్నీ ఈ సీరుకుంటే ఈ ప్లాస్టిక్ కాదు. వర్షానికి వాటర్కి లోనికి వచ్చినాయి అనుకుంటున్నాను. అంటే ఈ గుడిలా కూడా చూడట్లేదు ఎవరో. ఇక్కడ తాగిబట్టే కదరా ఇంత పైకి వర్షం తీసుకొస్తుందండి. ఇదో గుహ. ఓకే, అదేనా వెళ్ళగలుగుతాం. వెళ్ళు. ఇదే పెద్దగా ఉంది లోన్. దాని మీద పైన అది పారిపోతుంది. రే ఉన్నారా? రే ఉన్నారా? లోన్ పెద్దగా ఉన్నట్టుకుంది. ఏదో రీసౌండ్ వస్తుంది లోపల. రే ఇది మాయ ఆగిపోయినట్టుకుంది. రెడ్ లైట్ కనబడుతుంది. ఓకే, అంటే నా దీంట్లో స్క్రీన్ ఆన్ అవ్వలేదు. వెళ్తావా? దాంట్లో ఉన్నాయా? నీ ఫోన్ నాకు ఇచ్చారా? బ్రీత్ ప్రాబ్లమే మెయిన్. గుహ ఈ టార్చ్ సరిగా రికార్డ్ అవుతుందో తెలియదు. గుహ లోపల ఇది లెఫ్ట్ రో. యాక్చువల్లీ నేను ఇది సైజు నేను పట్టను. 30 నీ అమ్మ. నేను నా నడుము 36. ఇది ఎంత ఉంది? ఇది 30 కూడా లేదు. ఇది కష్టంగా ఉంది బ్రీత్.
కానీ ఏమో టెంప్టింగ్ ఉంది ఇటేపు ఎంత వీలైతే అంత వెళ్దాం. వెళ్ళలేను నేను, కానీ దాంట్లో ఉన్నాయా గబ్బలేలు ఉన్నాయా? కబ్లే లేవు అసలు. దాంట్లో లేవా? దాంట్లోకి వెళ్ళడం better. రే రైట్కి అది వెళ్ళిన తర్వాత మళ్ళీ అదిగో అక్కడ ఒకటి. కింద గొయ్యి అమ్మమ్మ లైట్ ఆప్షన్ లైట్ ఆప్షన్ లైట్ ఆప్షన్ లైట్ ఆప్షన్. అమ్మ బాబా కలిసేస్తున్నాయి. పార్ట్ 2 కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, అది కూడా విజిట్ చేసి చూడండి. ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల కోసం వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.